హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు 2026లో విడుదలైన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్తో పాటు 2025 చివరిలో వచ్చిన 2 అదిరిపోయే వెబ్ సిరీస్లు కూడా ఈ లిస్ట్ లో చేర్చాను. అలాగే ప్రతి సిరీస్ ఏ ఓటీటీలో ఉంది, తెలుగు డబ్ ఉందా లేదా, ఎన్ని ఎపిసోడ్స్ తో ఉన్నాయి అనే వివరాలు కూడా చెప్తాను. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నెంబర్ 1లో ఉన్న సిరీస్ ప్రతి క్రైమ్ థ్రిల్లర్ లవర్ తప్పకుండా చూడాల్సిందే. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక మన లిస్ట్లో నెంబర్ 7లో ఉంది బ్లాక్ వారెంట్. 1980 కాలంలో ఆసియాలోని అత్యంత ప్రమాదకరమైన జైళ్లలో ఒకటైన తిహార్ జైల్లో ఈ కథ జరుగుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన జైలర్ సునీల్ గుప్తా జైల్లో ఉన్న గ్యాంగ్ వార్స్, అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు, అలాగే దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను ఎలా ఎదుర్కొన్నాడనే కథను ఈ సిరీస్లో చూపిస్తుంది. ప్రతి ఎపిసోడ్లో జైలు గోడల వెనుక జరిగే షాకింగ్ సంఘటనలు, ఖైదీల మానసిక పరిస్థితి, అధికారులపై ఉండే ఒత్తిడి చాలా రియలిస్టిక్గా చూపించారు. ఇక ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ప్రతి ఎపిసోడ్ రన్ టైం 30 to 40 minutes ఉంటుంది. ఇక ఇది తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. జైలు నేపథ్యంలో రియలిస్టిక్ క్రైమ్ కథలు మీకు నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇక మన లిస్ట్లో 6వ స్థానంలో ఉంది కమ్మట్టం. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఒక సాధారణ రోడ్డు ప్రమాదంతో మొదలవుతుంది. ప్రముఖ ప్లాంటర్ శామ్యూల్ ఉమర్ మరణాన్ని మొదట ప్రమాదంగా భావిస్తారు. కానీ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్స్పెక్టర్ ఆంటోనీ జార్జ్కు సంఘటన స్థలంలో కొన్ని అనుమానాస్పద ఆధారాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మొదలయ్యే ఇన్వెస్టిగేషన్ అతన్ని ఒక భారీ ఫైనాన్షియల్ స్కామ్ వరకు తీసుకెళ్తుంది. ప్రతి ఎపిసోడ్లో తర్వాత ఆధారాలు, కొత్త అనుమానాలు, ఊహించని ట్విస్ట్లు రావడంతో చివరి వరకు ఉత్కంఠ తగ్గదు. రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, నెమ్మదిగా బిల్డ్ అయ్యే స్క్రీన్ ప్లే ఈ సిరీస్కు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఇక ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్తో G5లో అవైలబుల్గా ఉంది. ప్రతి ఎపిసోడ్ రన్ టైం వచ్చేసరికి 20 to 30 minutes ఉంటుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ తెలుగులో అవైలబుల్లో లేదు. త్వరలో వచ్చే అవకాశం ఉంది. పర్లేదు, చూసేయచ్చు అనుకుంటే సబ్ టైటిల్స్తో చూసేయచ్చు. ఇక మన లిస్ట్లో 5వ స్థానంలో ఉంది తడయం. 1999లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల ప్రాంతాల్లో వరుసగా విచిత్రమైన హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించే బాధ్యత ఎక్స్పీరియన్స్డ్ ఎస్ఐ అదియమాన్కు అప్పగిస్తారు. మొదట సాధారణ హత్యలా కనిపించిన ఈ కేసు ఒక్కో ఆధారం బయటపడే కొద్దీ భారీ కుట్రగా మారుతుంది. కిల్లర్ ఎవరైనా దానికంటే అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయం తెలుసుకునే ప్రయాణమే ఈ సిరీస్ అసలైన హైలైట్. ప్రతి ఎపిసోడ్ చివరిలో వచ్చే ట్విస్ట్ తర్వాత వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ G5లో 6 ఎపిసోడ్స్తో అవైలబుల్లో ఉంది. ఇది తెలుగులో కూడా ఉంది. మీరు మంచి ట్విస్ట్లు ఉండే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇది ఒకసారి చూసేయండి. ఇక మన లిస్ట్లో 4వ స్థానంలో ఉంది దల్దాల్. ముంబై క్రైమ్ బ్రాంచ్కు అత్యంత చిన్న వయసులో డీసీబీగా నియమితురాలైన రీటా ఫెరేరా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒకరోజు నగరంలో అత్యంత దారుణంగా జరిగిన హత్య కేసు ఆమె చేతికి వస్తుంది. మొదట ఇది సాధారణ మర్డర్లా కనిపించినా దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఒక సీరియస్ కిల్లర్ నగరాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడనే విషయం బయటపడుతుంది. కానీ రీటా పోరాటం కేవలం కిల్లర్తో మాత్రమే కాదు, తన గతంలో జరిగిన ఒక విషాదం ఆమెను మానసికంగా వెంటాడుతూనే ఉంటుంది. అదే సమయంలో మీడియా ఒత్తిడి, రాజకీయ జోక్యం, పోలీస్ డిపార్ట్మెంట్లో అంతర్గత సమస్యలు కూడా ఆమె దర్యాప్తును మరింత క్లిష్టంగా మారుస్తాయి. కిల్లర్ను పట్టుకునే ప్రయత్నంలో కొత్త ఆధారాలు బయటపడుతూ ప్రతి ఎపిసోడ్ చివరిలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను నెక్స్ట్ ఎపిసోడ్ చూడకుండా ఉండనివ్వదు. ఇది యాక్షన్ కంటే సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన థ్రిల్లర్. ఈ సిరీస్లో ప్రతి ఒక్కరూ సూపర్గా యాక్ట్ చేశారనే చెప్పాలి. ఇక ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్తో ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 to 50 minutes ఉంటుంది. ఇది తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సీరియల్ కిల్లర్, మిస్టరీ, స్లో బర్న్ సస్పెన్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ మంచి చాయిస్ అవుతుంది. ఇక మన లిస్ట్లో 3వ స్థానంలో ఉంది తస్కరీ. ముంబై ఎయిర్పోర్ట్ ద్వారా కోట్ల రూపాయల విలువైన బంగారం, డ్రగ్స్, ఇతర అక్రమ వస్తువులను స్మగ్లింగ్ చేస్తున్న ఒక అంతర్జాతీయ సిండికేట్ను అడ్డుకోవడానికి నిజాయితీ గల కస్టమ్స్ అధికారుల ప్రత్యేక బృందం రంగంలోకి దిగుతుంది. వాళ్ళు ప్రతి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేస్తున్న కొద్దీ వారి ముందుకు మరింత ప్రమాదకరమైన శత్రువులు వస్తారు. అవినీతి అధికారులు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రాణాలకు ముప్పు ఇవన్నీ దాటుకుని చివరికి ఆ సిండికేట్ను ఎలా కూల్చారు అనేదే ఈ సిరీస్ కథ. ఇక ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. ప్రతి ఎపిసోడ్ రన్ టైం వచ్చేసరికి 30 to 55 minutes ఉంటుంది. ఇక ఇది తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఇది 2026లో నెట్ఫ్లిక్స్లో ఎక్కువగా
చర్చకు వచ్చిన ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్లో ఒకటి. ఇక మన లిస్ట్లో 2వ స్థానంలో ఉంది ఐ విల్ ఫైండ్ యూ. ఒక తండ్రి తన సొంత కొడుకుని హత్య చేశాడనే ఆరోపణతో జీవిత ఖైదు అనుభవిస్తూ జైల్లో ఉంటాడు. అందరూ అతనే నేరస్తుడు అని నమ్ముతారు. కానీ అతను మాత్రం తాను నిర్దోషినని, తన కొడుకుని చంపలేదని చెబుతూ ఉంటాడు. ఒక రోజు ఊహించని విధంగా అతని మాజీ భార్య చేతికి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటోలో చనిపోయాడనుకున్న వారి కొడుకు బ్రతికే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఒక్క ఆధారం డేవిడ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తన కొడుకు నిజంగా బ్రతికే ఉంటే అసలు చనిపోయింది ఎవరు, తనను జైలుకు పంపించింది ఎవరు, ఈ భారీ కుట్ర వెనక ఎవరున్నారు అనే ప్రశ్నలకు సమాధానం వెతకడానికి డేవిడ్ జైలు నుంచి తప్పించుకుని నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తాడు. కథ ముందుకు వెళ్లే కొద్దీ ప్రతి ఎపిసోడ్ కొత్త రహస్యాలు బయటపడతాయి. FBI దర్యాప్తు, కుటుంబ రహస్యాలు, అనూహ్యమైన మలుపులు, చివరి వరకు ఊహించలేని ట్విస్టులు ఈ సిరీస్కి ప్రధాన బలం. ముఖ్యంగా చివరి 2 ఎపిసోడ్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టుతాయి. ఈ సిరీస్ ప్రముఖ రచయిత హ్యారియన్ కోబెన్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడిన మిస్టరీ ఎమోషనల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇక ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. ఒక్కో ఎపిసోడ్ రన్ టైం వచ్చేసరికి 30 to 45 minutes. ఇక ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా ఉంది. నా అభిప్రాయం, మీరు ప్రిజన్ బ్రేక్ తరహా ఎస్కేప్ కథలు, ఫ్యామిలీ ఎమోషన్, ప్రతి ఎపిసోడ్లో ట్విస్టులు ఉండే మిస్టరీ థ్రిల్లర్ ఇష్టపడితే ఈ సిరీస్ తప్పకుండా మీ వాచ్ లిస్ట్లో ఉండాలి. ఇక మన లిస్ట్లో నెంబర్ 1లో ఉంది నాకు బాగా నచ్చిన ప్రీతం అండ్ పెడ్రో. పాత పద్ధతుల్లో కేసు ఛేదించే పోలీస్ ఆఫీసర్ ప్రీతం, టెక్నాలజీతో నేరాలను ఛేదించే సైబర్ ఎక్స్పర్ట్ పెడ్రో. ఇద్దరి ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక భారీ సైబర్ క్రైమ్ కేసులో వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాల్సి వస్తుంది. మొదట సరదాగా మొదలయ్యే ఈ సిరీస్ తర్వాత ఒక్కో కేసుతో సీరియస్ క్రైమ్ థ్రిల్లర్గా మారుతుంది. కామెడీ, క్రైమ్, సస్పెన్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్తో జియో హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఈ లిస్ట్లో ఒక్క సిరీస్ మాత్రమే చూడాలనుకుంటే నా రికమెండేషన్ తస్కరీ. రియలిస్టిక్ కథ, అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, మంచి యాక్షన్, చివరి వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ బింజ్ వాచ్ చేయించేలా చేస్తుంది. ఇక ఈ లిస్ట్లో మీరు ఇప్పటికే చూసిన వెబ్ సిరీస్ ఏది, ఇంకా మీకు నచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.